హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సనాతన ధర్మంలో ఈ వేదాలని ఎవరైనా కానీ చదువుతున్నప్పుడు దాన్ని విన్నా దాన్ని వాళ్ళకి తెలియకుండా మనము ఏమనేసి వాళ్ళు ధ్యానం చేసేదాన్ని అకస్మాత్తుగా దాన్ని మన చెవిన పడినా కానీ వాళ్ళు నరకానికి వెళ్తారంట. అయితే రోజు సోషల్ మీడియాలో వీళ్ళందరూ ఎందుకు వేదాలను చెప్తా ఉండరు? చూడండి, మనస్మృతి దానికి స్పష్టంగా చెప్తా ఉంది. చూద్దాము. మనస్మృతి శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యము దీంట్లో 2వ అధ్యాయము గాయత్రి జపంలో దాన్ని చూస్తే చూడండి, శ్లోకము దాని యొక్క అర్థము: ఎవరైనా వేదాన్ని వల్లే వేస్తుండగా గాని, గురుదేవుల వద్ద నుంచి వేదాన్ని నేర్చుకుంటూ ఉండగా గాని, వారి యొక్క అనుమతి లేకుండా వేదాన్ని అభ్యసించినట్లయితే అట్టివారు వేదహారణము, వేదము దొంగలించుట అనే పాపాన్ని పొందిన వారై నరకానికి వెళ్ళగలరు. చూడండి, ఇక్కడ బ్రాహ్మణులు వేదాన్ని వల్లే వేస్తుంటే ఎవరైనా కానీ దాన్ని విన్నట్లయితే వాళ్ళు నరకానికి వెళ్తారంట. ఈ బ్రాహ్మణులు వల్లే ఎక్కడ వేస్తారంటే సామాన్యంగా ఇంట్లో వాళ్ళు నేర్చుకునే సమయంలో, ఇంటిలో వేదాన్ని వల్లే వేస్తుండే సమయంలో కానీ ఎవరైనా కానీ దాన్ని విన్నట్లయితే వాళ్ళు నరకానికి వెళ్తారంట. అంటే ఇంట్లో సామాన్యంగా ఎవరు ఉంటారంటే, ఈ బ్రాహ్మణులు ఎలాగో శూద్రుల్ని ఇంట్లో చేర్పించరు. సామాన్యంగా ఇంట్లో ఎవరు ఉంటారంటే వాళ్ళ స్త్రీలు, వాళ్ళ తల్లి, లేకపోతే వాళ్ళ యొక్క కూతురు, లేకపోతే వాళ్ళ భార్య, ఇటువంటి వారు స్త్రీలు ఇంట్లో ఉంటారు. వీళ్ళు ఒకవేళ వాళ్ళు ఏం చేస్తుంటారని దాన్ని విన్నా గానీ వీళ్ళు నరకానికి వెళ్తారు అనేసి మనస్మృతి స్పష్టంగా చెప్తా ఉంది. చూడండి, అయితే సోషల్ మీడియాలో రోజు ఈ బ్రాహ్మణులు తప్ప అనేక మంది ఏం చేస్తుంటారంటే వచ్చేసి మా సనాతన ధర్మం మాది అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పుకుంటా ఉంటారు. అనేక మంది స్త్రీలు సహా ఈ వేదాన్ని చెబుతూ మా సనాతన ధర్మం ఇంత గొప్పది అంత గొప్పదని ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే చూడండి, మనస్మృతి స్పష్టంగా చెప్తుంది, ఎవరైనా వేదాన్ని వల్లే వేస్తుండగా గాని, గురుదేవుల యొద్ద మంచి వేదాన్ని నేర్చుకుంటూ ఉండగా గాని, వారి యొక్క అనుమతి లేకుండా వేదాన్ని అభ్యసించినట్లయితే అట్టివారు వేదాహరణము, వేదం దొంగిలించుట అనే పాపాన్ని పొందిన వారై నరకానికి వెళ్ళగలరు. చూడండి, మనుస్మృతి ప్రకారము సోషల్ మీడియాలో వేదాన్ని చెప్పే ప్రతి ఒక్కరూ నరకానికి వెళతారు. కాబట్టి మీరే ఆలోచించండి ప్రియ వీక్షకులారా. ఈ మనస్మృతి చెప్పిన ప్రకారము మీరేమైనా పనులు చేస్తుంటే మీరు సరి చేసుకోండి, వేదాన్ని ఇలా చెప్పకండి. అయితే బైబిల్లో చూసేటప్పుడు, బైబిల్ని మీరు కూర్చుండేటప్పుడు, లేసేటప్పుడు, పండుకుండేటప్పుడు, మీరు దారి మధ్యలో పోయేటప్పుడు మీరు వాక్యాన్ని మీరు ధ్యానం చేయాలా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు మనస్సున మీరు ఉచ్చరింపాలా, ఇంకొకరికి వాక్యాన్ని చెప్పాలా, సువార్తని అందరికీ చెప్పాలా అని చెప్తుంది. కాబట్టి అనేక క్రైస్తవులు సువార్తని చెప్తా ఉంటారు. అయితే హిందూ గ్రంథాలకు చూసేటప్పుడు మీరు ఇటువంటి కార్యాలు చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని ఫాలో చేయండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.